దీపావళి పండగ వచ్చిందంటే చాలు సాయంత్రం ఆరవ్వగానే దీపాలైతే వెలిగించడం స్టార్ట్ చేస్తాం గదా! నేనైతే సాయంత్రం ఆరవ్వగానే దీపాలైతే అలంకరించడం స్టార్ట్ చేసిన. ఇంకొక ప్లేట్‌లో దీపాలన్నీ పెట్టేసుకొని, ఆయిలేసుకొని, వత్తులేసుకొని దీపాల చుట్టూ ఇలా బంతి పూలతో అయితే అలంకరించుకున్నాను. తర్వాత అన్ని దీపాలు వెలిగించేసుకున్నాను. ఇంకా దీపాలు వెలిగించేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మెయిన్ డోర్ దగ్గరైతే 2 దీపాలైతే పెట్టేసుకున్నాను. మెయిన్ రోడ్ దగ్గర 2 దీపాలు పెట్టేసుకున్న తర్వాత మెయిన్ గేట్ దగ్గర గూడా 2 దీపాలైతే పెట్టేసుకున్నాను. దీపాలైతే మాటి మాటికి గాలొస్తుంటే ఆరిపోతున్నాయి గానీ, ఇంకా వెలిగించడం పనిగా పెట్టేసుకొని ఇంకా వెలిగిస్తూనే ఉన్నాను. ఎన్ని సార్లు ఆరిపోయాయో నాకే తెలవదనమాట. ఇంకా దీపాల చుట్టూ గూడా బంతి పూలతో అయితే అలంకరణ చేసుకున్నాను. ఇంకా గేట్ దగ్గర నుంచయితే షాప్ ఉంది కాబట్టి షాప్ దగ్గర గూడా 2 దీపాలు వెలిగిద్దామని షాప్ దగ్గరికి గూడా వచ్చేసిన. అక్కడ గూడా బంతి పూలతో అలంకరణ అయితే జేసేసుకున్నాను. నేనైతే ఈ విధంగా దీపాలైతే వెలిగించేసుకున్నాను. దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన, మా పిల్లలైతే బయట టపాకాయలైతే కాలుస్తున్నారు. నన్ను గూడా కాల్చమనైతే ఒక చిచ్చుబుడ్డయితే పెట్టిర్రు గానీ అది ఎంత సేపటికి వెలగలేదు. చాలా సేపటి తర్వాతయితే వెలిగిందనమాట. ఈసారి దీపావళైతే ఈ విధంగా ఎంజాయ్ జేసినాం.